ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఇవాళ గతంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ఈ బీజేపీ మతోన్మాద విధానాలకు నరేంద్ర మోడీ యొక్క అవలంబిస్తున్న విధానాలు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి చూసిరు దానికి అనుగుణంగానే మన పార్లమెంట్ లో బీజేపీ సీట్లకు వచ్చింది. రాహుల్ గాంధీ గారు దేశంలో మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రత్యేకించి క్యాస్ట్ సెన్సస్ చేస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు అందుతాయి, అనగారిన వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరగాలనేది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇవాళ మీరు చూడండి మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా జరిగింది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి నాయకులు. దానిలో భాగంగా ఇవాళ బీజేపీ నాయకులు మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడే మాటలు అండి, ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు దేనికి ఆ భాష సంకేతం అండి. అంటేమో నాలుగో కోసం అంటారు, ఒకరేమో ఇంకే చంపితే రివార్డ్ డబ్బులు ఇస్తామంటారు. అంటే ఇవాళ బీజేపీ తన్వీర్ సింగ్ కానీ సంజయ్ గైక్వాడ్ కానీ అదేవిధంగా రణవీర్ సింగ్ కానీ కేంద్ర మంత్రి వాళ్ళు మాట్లాడే కూడా ఇవి చాలా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే మీరు ఓర్వలేక తట్టుకోలేక ఇవాళ మీరు ఇండియాగా మాట్లాడుతుంది. ఇది డెఫినెట్లీ కూడా చాలా తీవ్రమైన అంశం. చూసినాం ఇవాళ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఈ ప్రాణాలు అర్పించినటువంటి ఒక కుటుంబాన్ని మాట్లాడితే మరి దేశ ప్రధాని ఎందుకు మాట్లాడారు, మంత్రి ఎందుకు మాట్లాడండి, ఎందుకు తీసుకుంటారండి? ప్రజాస్వామ్యండి. ఇవాళ కాంగ్రెస్ దయచేసి మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు అందరూ కూడా ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండించాలి. పోతే మరి ఇట్లాంటి ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు మాత్రంలో ఒక ప్రతిపక్ష గురించి మాట్లాడే బీజేపీ ప్రధాని ఎందుకు ప్రధాని దీని గురించి సమాధానం చెప్పలేదు. గవర్నమెంట్ కూడా దీనికి సమాధానం చెప్పాలి, చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి, దీనికి ఈ దేశ ప్రధానికి క్షమాపణ చెప్పాలి బీజేపీ నాయకులు అందరూ కూడా. ఎందుకంటే ఒకవైపు సామాజిక న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు కావాలని బీజేపీ నాగపూర్ నుంచి కుట్రలు చేసుకురండి. ఇది చాలా చిన్న విషయం కాదండి. దీని వెనక చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కావాలి. డెవలప్మెంట్ కూడా మేము ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మీరు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మీరు చూస్తే జరుగుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు మీరు చూసారు ఆ హిమాచలం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ మణిపూర్ నుంచి ముంబై వరకు పాలించి ఈ దేశం ఈ దేశ ప్రజలకు ఏమి కావాలి, వాళ్ళు అభివృద్ధి చేయాలని నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మా ప్రతిపక్ష నాయకుడు. మరి ఆ విధంగా బీజేపీ నాయకులు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. అదే విధంగా మీరు తొందరలో వాళ్ళ మీద చర్చించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. యువకుడి రక్షణ ప్రతిపక్ష నాయకుడి రక్షణ లేకుండా మాట్లాడితే రైట్ లింగం యాదవ్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, ఒకసారి సరి చూసుకోండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. పాపిరెడ్డి గారు చెప్పండి. పాపిరెడ్డి గారు, రాహుల్ గాంధీ మీద ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఏ కోణంలో చూడాలి? సంజయ్ కావచ్చు, లేదంటే కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు కామెంట్స్ చేయడాన్ని ఏ రకంగా చూడాలి? ఒకవేళ నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వలన కొంతమంది బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? నిజంగానే రాహుల్ గాంధీ ప్రాణాలకి థ్రెడ్ ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒకటండి, ఈ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అంటే ఎంపీల తర్వాత కూడా దీని వేడి తగ్గలేదు. ఇంకా ఎన్నికలు అయిపోయినాయి 2024లో అయిపోయిన తర్వాత కూడా ఈ ఎన్నికల వేడి వాతావరణము, ఈ తీవ్రత
రాజకీయ పార్టీల మధ్య తగ్గలేదు. తగ్గపోవడానికి కారణం మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్ గా 4 రాష్ట్రాలలో ఎన్నికలు ఉండడం, అందులో మహారాష్ట్ర అనేది ఒక ముఖ్యమైన దేశంలో రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో కూడా ఉండడం, జమ్మూ కాశ్మీర్లో కూడా ఉండడం, ఇవన్నిటితో ఏంటంటే రాజకీయం బాగా వేడిగా ఉన్నది. ఈ రకరకాల స్టేట్మెంట్స్ ఆ నేపథ్యం ఒకటేంటంటే ఎవ్వరు కూడా పార్టీ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ ఇంకొక వ్యక్తి మీద కానీ ఇంకొక రాజకీయ నాయకుని మీద కానీ నేను నాలుగ కోస్తా, ముక్కు కోస్తా, ఇవన్నీ కూడా అనాగరిక మాటలు. మాటలు కావలేదు. ఒకవేళ మీకు ఫలానా పార్టీ రాజకీయం నచ్చలేదు, ఫలానా వ్యక్తి నచ్చలేదంటే దాన్ని విమర్శించడానికి కానీ దానికి ఒక విధమైన బదులు చేయడానికి కానీ అనేక మార్గాలు. నేను ఇంకో కూడా ఏంటంటే ఇది ఒక అసహనాలు, రాజకీయ పార్టీలు కూర్చున్న అసహనం. ఇవన్నీ రాజకీయ పార్టీలు దాదాపు ఈ యొక్క మాట్లాడిన పార్టీ కాదు, చాలా పార్టీలు కూడా అధికారంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అసహనంగా మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యలు బాగా పెరుగుతున్నాయి, తీవ్రత పెరుగుతున్నది. ఎందుకు కాంగ్రెస్ కు బీజేపీ మధ్య ఇంత పెద్ద యుద్ధం ఎందుకు జరుగుతుందంటే దేశ రాజకీయాలలో ప్రధాన సమస్యలు వచ్చినాయండి. 3 ప్రధాన సమస్యల్లో ఒకటి బీజేపీ ఏమో మత అంటే హిందువులను ఒకటిగా చేసి రాజకీయ అది వాళ్ళ యొక్క ఇది ప్రోగ్రామ్ లేదా వాళ్ళ యొక్క ప్రణాళిక. కాంగ్రెస్ ఏమో సామాజిక కులను కూడగట్టి అధికార కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ లేదా వాళ్ళ వ్యూహం. ఈ రెండింటితో పాటుగా ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక కారణాలు కూడా అందరూ చెప్తారు, అందరూ ఉచితాలు అంటారు. ఏ పార్టీ కూడా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పెడితే ప్రాంతీయ పార్టీలు కూడా ఉచితాలు ఫ్రీ అనేది ఎక్కువైపోయినాయి. అయితే ఇది ఇప్పుడు ఈ హిందూ మతతత్వంతో జరుపుతున్న రాజకీయాలు 2014 నుంచి వెళ్ళి సామాజిక న్యాయం మీద అది ఒక విధంగా పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక క్వశ్చన్ అందరి మధ్యలో ఉంటుంది. ఒక హిందువు మతతత్వంతోనే బీజేపీ నిజంగా అలా చేసినట్లు అయితే మరి కాంగ్రెస్ మీద బీజేపీ చేస్తున్న ఆరోపణలో నిజముందంటారా? ఎందుకంటే మైనారిటీ వర్గాలకు మాత్రం పెద్దపీట వేస్తూ మైనారిటీల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని బీజేపీ వాళ్ళు అంటున్న మాటల్లో నిజం లేదంటారా? వాళ్ళ ఆరోపణ నిజమే. లక్ష్మీనాగ్ మీ పేరు లక్ష్మీనారాయణ గారు. ఎస్, నాగ్. ఇక్కడ మంచి చెడ్డ అన్నది తక్కువ ఉంటది, రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మైనార్టీస్ ని అప్పీల్ చేస్తూనే ఇంత దూరం వచ్చింది అన్నది మిగతా వాళ్ళ యొక్క ఆరోపణ. దానిలో హిందువులలో ఎక్కువ మంది ఉన్నారు, అటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ వెనుకపోవడం జరిగింది. ఇప్పుడు సామాజిక న్యాయం కావాలి, బీజేపీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మొన్న ఎన్నికలలో మాకు 400 సీట్లు వస్తే మేము మొత్తం రాజ్యాంగానే మారుస్తామని కొందరు బీజేపీ నాయకులు చెప్పడంతో ఆ కింది వర్గాలంతా కూడా ఒక విధంగా మేల్కొని వాళ్ళు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కానీ బీజేపీ వ్యతిరేక ఓట్లేం జరిగింది. అయితే ఈ రాజకీయాలను ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్కొక్క విధానం ఉన్నది. బీజేపీకి ఒక విధానం ఉన్నది, అది మతాన్ని ఆధారంగా చేసుకొని హిందువులను అందరినీ కూడా ఒక దగ్గర చేసి, హిందువులు మెజార్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెజార్టీ వాదంతో వాళ్ళు ఓటు సంపాదించి రాజకీయ అధికారంలో ఉండాలి. కాంగ్రెస్ ఏమో సామాజిక న్యాయంతో ఇటు మైనార్టీ, ఇప్పుడు వాళ్ళకు లింగయ్య యాదవ్ గారు ఏమనుకున్నా కూడా మైనార్టీ అప్పీల్మెంట్ అనేది కూడా కాంగ్రెస్ చేసే బీజేపీని బతికించదు. కాంగ్రెస్ చేసిన అనేక తప్పిదాలలో ఇదొకటి. బీజేపీ ఈ పునర్జీవం పొంది బీజేపీ ఈ స్థాయికి వచ్చి బీజేపీ రాజకీయాలలో అది పెద్ద స్థానంగా ఉండడం అనేది కాంగ్రెస్ చేసిన అనేకమైన తప్పులలో అదొకటి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ ఒక రాజకీయ విధానం ఉన్నది, అధికారం రావడానికి వాళ్ళు దాన్ని చూస్తారు. బీజేపీ ఒక రాజకీయ విధానం ఉన్నది, వాళ్ళు రావడానికి చూస్తారు. కాబట్టి ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ ఇవన్నీ ఉన్నది. రేపు ఇంకా చాలా విధాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకరకాల వాదాలు ఇవన్నీ కూడా దాని నుంచి వస్తాయి. ఎందుకంటే రేపు మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర అనేది భారతదేశంలోనే ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రం. బాంబే సిటీ అనేది ఎవరి చేతులు ఉంటే మొత్తం రాజకీయాలన్నీ కూడా వాళ్ళ చేతులు. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికలలో ఈ పార్టీ ఫండ్స్ అన్ని కూడా బాంబే
ఏ ముఖ్యమైన ఆధారం ఆ బాంబే సిటీ ఎవరి చేతులు ఉంటే మిగతా అన్ని రాజకీయ పార్టీలకు కూడా